Hello, welcome to Swapna's Happy Home. So today's video is all about weight loss. So 1 month lo minimum like 5 to 7 kgs మాత్రం ఈజీగా తగ్గొచ్చండి. సో ఈ డ్రింక్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. దానికి ముందు ఈ డ్రింక్ అట్లీస్ట్ డైలీ 3 times తాగాలి. ఎంటీ స్టమక్ తీసుకోవాలి. అలాగే బిఫోర్ లంచ్ అండ్ బిఫోర్ డిన్నర్ ఒక 3 times డైలీ మీరు ఒక 1 month ఈ డ్రింక్ తాగారనుకోండి మీకు ఖచ్చితంగా మినిమం లైక్ 5 to 7 kgs వెయిట్ లాస్ అవుతుంది. సో ఈ డ్రింక్ థైరాయిడ్ పేషెంట్లకి, డయాబెటిక్ పేషెంట్లకి, ఇంకా పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నాట్ ఓన్లీ దెమ్ లైక్ గర్భిణీ స్త్రీలు ఉంటారు కదా, వాళ్ళు కూడా తాగొచ్చు. వాళ్ళకి డెలివరీ తర్వాత కొంచెం పొట్ట వచ్చేస్తుంది కాబట్టి సో ఇది డైలీ 3 times తీసుకోవచ్చు. బేబీకి కూడా ఏమీ కాదు. ఇది హర్బల్ డ్రింక్ లాగానే ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది, మీరు తాగొచ్చు. ఇదేమి గ్రీన్ టీ లాగైతే ఉండదు. సో ఇది ఎలా చేయాలనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. సో ఈ డ్రింక్కి కావాల్సింది 4 ingredients అన్నమాట. ఇది కార్డమన్ 2 తీసుకోవాలి అండ్ సిన్నమన్ స్టిక్ అన్నమాట. సో మీడియం సైజ్ ఒక స్టిక్ తీసుకోండి. జీరా ఒక 1/2 spoon సరిపోతుంది. ప్లస్ ఒక 1 bay leaf కావాలన్నమాట. సో ఈ 4 ingredients ఈ డ్రింక్లో మనం యాడ్ చేస్తాము. ఫస్ట్ 2 cups ఆఫ్ వాటర్ తీసుకోండి. సో 2 cups ఆఫ్ వాటర్ మనం యాడ్ చేసుకున్న తర్వాత మనం తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ దీంట్లో యాడ్ చేయాలి. లైక్ బే లీఫ్, సిన్నమన్ స్టిక్, కార్డమన్ అండ్ జీరా ఇవన్నీ కూడా దాంట్లో యాడ్ చేసుకోండి, మీకు చూపించినవన్నీ కూడా. సో యాడ్ చేసుకొని మనకి ఇది ఒక 10 to 15 minutes బాయిల్ కానివ్వండి మీడియం ఫ్లేమ్లో. మనకు ఒక 1 cup వచ్చేలాగా చూసుకోండి. సో నేను ఒక 10 minutes బాయిల్ చేశాను ఇక్కడ. బాయిల్ అయిన తర్వాత మీరు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని స్ట్రెయిన్ చేసుకొని కొంచెము వామ్గా ఉన్నప్పుడు తాగిస్తే సరిపోతుందన్నమాట. సో స్ట్రెయిన్ చేసిన తర్వాత ఇదండి డ్రింక్. ఇది 1 cup అయ్యింది. మీరు ఇలాగే ఇది ఎంటీ స్టమక్ కింద మార్నింగ్ తీసుకోండి. అలాగే బిఫోర్ లంచ్ 1 cup అండ్ డిన్నర్కి ముందు 1 cup తీసేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తాగొచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉంది టేస్ట్ అనేది. నైస్. 1 cup డైలీ 3 times తాగితే చాలండి. ఇదేమీ అంటే చేదుగా అలా ఏమి టేస్ట్ ఉండదు, బాగుంటుంది. మీకు కావాలంటే దీంట్లో కొంచెం హనీ యాడ్ చేసుకోవచ్చు. లెమన్ కావాలంటే లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను వితౌట్ లెమన్ అండ్ హనీ నేను తాగుతున్నాను. సో మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.